స్నానా వాలీబాల్ కోర్టులో ఆడుతున్నావా? ఇషాన్, నువ్వు మంచిగా ఫ్రెష్ స్నానం చేసావు. ఎందుకు స్నానం చేశాక అన్ని చేస్తున్నావు కన్నయ్య? వద్దు, చేయకు. ఇవాన్, లుక్ ఎట్ హియర్. వావ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడే వాలీబాల్ కోర్టుకు వచ్చాము. ఇక్కడ మా ఇంటి పక్కనే మా బిల్డింగ్ బ్లాక్, మా బిల్డింగ్ ఇది. ఎదురుగా వెళ్తే కార్ పార్కింగ్ కూడా అక్కడే ఉంటుంది. ఇంక వీళ్ళు ఫుల్ క్రాంకీగా ఉన్నారు, ఇషాన్ ఇవను. సరే కాసేపు ఆడుకుంటారనేసి ఇక్కడికి వచ్చాము. లక్కీగా మొత్తం చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ చెట్ల కింద రిలాక్స్ అవుతూ ఉన్నారు. సో ఈ వాలీబాల్ కోర్ట్ ఎవరైనా ఆడుకోవచ్చు. ఎవరైతే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ వచ్చిన వాళ్ళు ఆడుకోవచ్చు. కాబట్టి దాదాపు మన వాళ్ళే ఆడుతూ ఉంటారు ఎక్కువసేపు. బాల్ మనమే తెచ్చుకుంటాము. అండ్ ఇక్కడ చూస్తే ఒక బిగ్ చైర్ పెట్టారు వీళ్ళు. జస్ట్ అది ఒక సిగ్నేచర్ లాగా. ఇలా కౌబాయ్ కల్చర్ ఎక్కువ ఈ టెక్సాస్ లో. క్యాటిల్స్, ఈ హార్సెస్ సంబంధించి ఫార్మింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి జస్ట్ సిగ్నేచర్ చైర్ లాగా అలా పెట్టారు. నన్ను ఫొటోస్ దిగడానికి అందుకు ఫస్ట్ లో వచ్చినప్పుడు అయితే మేము దిగాము. సో ఇలా ఉంటాయి బిల్డింగ్స్. 2 floors ఉంటాయి మొత్తం మనకి. ఇవాన్, కమప్ స్టాండప్. సో రెంట్స్ అయితే కంపేర్ టు అదర్ కమ్యూనిటీస్ కొంచెం డీసెంట్ గా ఉంటాయి ఈ ఏరియాలో. మా బార్కి అంటే ఒక 300-400 డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఇవన్నీ అమ్యూనిటీస్ మెయింటెనెన్స్ కి అయితే మనకు మళ్ళీ ఛార్జెస్. సో ఇట్లా వాలీబాల్ కోర్టు, 2 స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. అండ్ స్విమ్మింగ్ పూల్స్ కాకుండా మనకు క్లబ్ హౌస్ ఉంటుంది. అట్లానే మనకి ఈ బేసిక్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో, క్లీనింగ్, గార్డెనింగ్ అంతా కూడా చేస్తారు కదా వాళ్ళు. గార్డెనింగ్ కూడా మన రెంట్లోనే ఇంక్లూడెడ్ మొత్తం. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం గ్రీనరీ అయితే ఉండదు. ఇదంతా చూస్తే ఇదంతా ఓపెన్ మట్టి ఇదంతా. సో గ్రాస్ లేనే లేదు. సో చాలా చోట్ల మెయింటెనెన్స్ అయితే మరి టూ మచ్ గ్రాస్ ఉండదు. డీసెంట్ మనకు సర్వైవల్కి సంబంధించి బాగుంటుంది ఇక్కడ. ఇక్కడ మళ్ళీ రూల్స్ ఉంటాయి బేసిక్గా వాలీబాల్ కోర్ట్లో. ఏంటి ఏమేమి డ్రెస్ కోడ్కి సంబంధించి కానీ, ఫుడ్కి సంబంధించి కానీ, ఇంకేదైనా ఉన్నా కూడా. ఇఫ్ ఎనీ ఎమర్జెన్సీ 911 ఇది డిఫాల్ట్. వీళ్ళకి 911 కాల్ చేయడం అనేది మ్యాండేటరీ. సో ఈరోజు మార్నింగ్ ఈవెన్ నా ఫోన్ తీసుకొని ఫుల్ ఆడుతూ ఉన్నాడు. సంహవ్ నేను బిజీగా ఉండి చూసుకోలేదు. వాడు కంటిన్యూస్గా 5-6 times దాని బటన్ ప్రెస్ చేశాడు, ఆ పవర్ బటన్. సో కాల్ వెళ్ళిపోయింది. నేను కట్ చేసేసినాను యాక్చువల్గా. ఇక్కడ మనకు లోపల ప్లానో సిటీ పోలీస్ ఆఫీస్కి వెళ్ళింది షాన్ ఫోన్ పొద్దున. సో నేను కట్ చేశాను. మళ్ళీ వాళ్ళు కాల్ బ్యాక్ చేశారు. ఎందుకు ఇది ఎమర్జెన్సీ కాల్ వచ్చింది, ఏమైనా ఇష్యూనా అని. బై మిస్టేక్ వచ్చింది సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పా. అలా ఉంటుంది షాన్.